అవునా? ఇప్పటి వరకు మనం ఇంటి లోపల దయ్యాలని చూసాం, గోడౌన్లలో దయ్యాలని చూసాం, పాడుబడిన బిల్డింగ్లలో దయ్యాలని చూసాం. కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఒక ఊరు మొత్తం దయ్యాలని చూడబోతున్నాం. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా 40కి పైగా పాడుబడిన అపాండెడ్ బిల్డింగ్స్. వాట్ ఇస్ అబౌట్ ద డే టైమ్ ఎక్స్పీరియన్స్? డే టైం ఎక్స్పీరియన్స్ ఏముండదు, నైట్ టైం అయితేనే బాగా దయ్యాలతో ఆడుకోవచ్చు. అంతేంటవా? సో ఎలా ఉంది లొకేషన్? హర్రర్బుల్గా ఉంది, హర్రర్బుల్గా ఉంది. ఓకేనా? నైట్ చుక్కలే అంటావా? సుక్కలు అయితే ఇప్పటికైతే ఏం కనరాలే. సో ఈరోజు అయితే మీకు ఎక్స్ట్రీమ్లీ వేరే లెవెల్ వీడియో అయితే రాబోతుంది. సో చూడండి, దాదాపుగా ఒక ఊరు మొత్తం ఖాళీ. ఇది ఎందుకు ఖాళీ అయింది ఏంటి అనేది ఎక్కడే కానీ స్కిప్ చేయడం, లాస్ట్ వరకు చూస్తుండండి. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకేండి. సో ఇప్పుడు ఒకసారి టైం వచ్చేసి దగ్గర దగ్గర 6:10, 6:42 అవుతుంది. 6:42. సో అసలు సందేల వేళ. సో ఈ టైంలో ఎలా ఉంటుంది, ఈ టైంలో కూడా మనకు కొన్ని ఏమైనా యాక్టివిటీస్ జరుగుతాయా లేదా ఒకసారి మొత్తం చెక్ చేస్తున్నాం అనేసి ఇప్పుడు ఈ టైంలో అయితే వచ్చాము. సో ఇంకా తర్వాత కూడా ఎక్స్ప్లోరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకి చాలా అంటే చాలా భయంకరంగా ఉంది ఇప్పుడే. సో ఇటువంటివి సేమ్ టు సేమ్ ఉండే హౌసెస్ లాంటివి దాదాపుగా ఒక 10-15 అయితే ఈ చుట్టుపక్కల ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఊరు మొత్తం కూడాను చాలా ఆనందంగా, ఊరిలోని ప్రజలంతా కూడాను చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. ఈ ఊరు మొత్తానికి బాగా డబ్బులుండే ఒక ఫ్యామిలీ ఉన్నది. ఆయన సర్పంచ్గా ఉంటూ ఈ ఊరిలోని ప్రజలకు కష్టాలన్నీ తీరుస్తూ అందరికీ తోచినంత సహాయం చేస్తూ ఉండేవాడు. కొన్ని రోజులకి తనకి ఒక అమ్మాయి పుడుతుంది. ఆ అమ్మాయి పుట్టినప్పుడే వాళ్ళ అమ్మ చచ్చిపోతుంది. అందరూ ఆ అమ్మాయిని దరిద్రమని, అప్పటి నుంచి కష్టాలు వస్తున్నాయని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. కానీ వాళ్ళ నాన్న అలా ఏమీ పట్టించుకోకుండా ఆ అమ్మాయిని చాలా గారాబంగా చూసుకుంటూ ఉండేవాడు. ఊరి ప్రజలకి సహాయం చేస్తూ ఉండేవాడు. ఆ అమ్మాయి కొంచెం వయసుకు వచ్చిన తర్వాత ఆ ఊరి ప్రజలకి ఏదో అంతు చిక్కని రోగాలు వస్తాయి. వాటితో చాలామంది చచ్చిపోతూ ఉంటారు. ఏం చేయాలో తెలియక ఊరి ప్రజలు, అప్పట్లో మీకు తెలిసిందే మూఢనమ్మకాలు ఎక్కువ, ఒక స్వామీజీని కలుస్తారు. ఆ ఊరికి దుష్టశక్తులు పీడిస్తున్నాయని, వాటిని అంతం చేయడానికి ఒక అమ్మాయిని బలి ఇవ్వాలని చెప్తాడు. అది కూడా ఒక నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని బలివ్వాలి అని చెప్తాడు. ఆ నక్షత్రంలో పుట్టిన అమ్మాయి ఎవరున్నారని వాళ్ళు చూడగా సర్పంచ్ కూతురే ఉంటుంది. ఓకే, తను పుట్టినప్పటి నుంచి ఈ ఊరిలో చాలా కష్టాలు వచ్చాయి, చాలా ఇబ్బందులు పడుతున్నామని, తనే నష్టజాతకురాలు, తనని బలివ్వాలి అని ఊరి ప్రజలంతా కూడాను కంకణం కట్టుకుంటారు. కానీ అందుకు వాళ్ళ నాన్న ఒప్పుకోడని, వాళ్ళ నాన్నకి విషయం తెలిస్తే ఊరి ప్రజలందరినీ ఇబ్బంది పెడతాడు అనే ఉద్దేశంతో వాళ్ళ నాన్నని కూడా చంపాలి అని డిసైడ్ అవుతారు. ఊరి ప్రజలంతా మూఢనమ్మకాలతో స్వార్థంగా ఆలోచించి ఇంకా ఎలాగైనా సరే వాళ్ళ ఇద్దరినైనా సరే చంపేయాలి, ఎలాగైనా అమ్మాయిని బలివ్వాలి, అప్పుడే మనం బాగుంటామని ఆలోచించి ఊరందరూ కలిసి వాళ్ళని చంపేస్తారు. చనిపోయిన ఆ అమ్మాయి ఆ ఊరి ప్రజల్ని వదలకుండా ఆ ఊరి ప్రజల్ని హింసిస్తూ దయ్యంలా మారి అందరినీ చంపడం మొదలుపెట్టింది. అలా ఆ ఊరి ప్రజల చావు అయితే ఆగలేదు. ఇంకా ఈ ఊరిలో ఉంటే చావు తప్పదనేసి చాలామంది ఈ ఊరిని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి స్టిల్ నౌ ఇంకా ఇక్కడే ఉంది. తను చంపిన మిగతా ఆత్మలు కూడా అక్కడే ఉన్నాయని ఈ ఊరి చుట్టుపక్కల ప్రజల నమ్మకం. ఇది
మీకు ఒక సినిమా స్టోరీలా అనిపించవచ్చు, కానీ ఇది ఒక యథార్థ సంఘటన. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ, అనదర్ బిగ్ ఎక్స్ప్లోరింగ్ వ్లాగ్. సో ఫస్ట్ టైము అంటే చాలా పెద్ద లొకేషన్లో కూడా షూట్ చేశాను, కానీ ఒక ఊరు మొత్తం ఖాళీ ఉండి ఇంత పెద్ద ఊరిలో ఫస్ట్ టైం అయితే షూట్ చేయబోతున్నాను. సో దీని స్టోరీ అంతా మీరు విన్నారు కదా. సో ఇంకా ఆ అమ్మాయి ఆత్మతో పాటు ఆ ఊరి ప్రజల ఆత్మలు కూడా ఇంకా ఉన్నాయా లేవా అనేది ఈరోజు అయితే మనము ఫైండ్ అవుట్ చేద్దాము. సో నాతో పాటు ఆల్రెడీ మీరు చూశారు, సుధీర్ వచ్చాడు. సో ఎలా ఉన్నావు సుధీర్? బాగున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలామంది నాకు కంగ్రాట్స్ అయితే చెప్పారు, చాలామందికి చెప్తున్నాను, చాలా థ్యాంక్ యూ. అందరికీ మెసేజ్ చేయలేను కాబట్టి వీడియోలో చెప్తున్నాను. అలాగే ఈ వీడియో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, చూడండి. నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక ఊరు మొత్తం ఖాళీ అయిపోయిందంటే చాలా ఇదిగా ఉంది. చూడాలనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూడాలని ఇంట్రెస్ట్గా డ్యూటీ హాఫ్ డే వదులుకొని వచ్చేసా. సో వీడియో అయితే ఎక్స్ట్రీమ్లీ భయంకరంగా ఉండబోతుందని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు మనతో పాటు టడాన్ తాచు, నల్ల తాచు బాలు వచ్చాడు. ఇప్పుడు చూద్దాం లేదా ఉండవని నాకు తెలిసిన. ఏంటి ఏముండవా? ఇందాక పొద్దున పూటలు అన్నావు కదరా, ఏంది డీచ్ అవుతాను అని. ఏందో అన్నీ టెన్షన్ పడే ఎప్పుడు టెన్షన్ పడద్దు. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు క్లారిటీగా ఉండు, సరేనా? బాలు ఓకే చూడు బాలు, ఏం చూడాలి బ్రో, ఆయన పట్టణ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే అన్నావు కదరా ఏముండవు అని. ఏం చెప్తావు బయటకి? ఏమంటే ఇంకా చెప్పుకోలేక చెప్తాను. మెయిన్ ఎక్స్పీరియన్స్ ఏం తెలుసా, జిన్ వీడియో. ఓకే బాలు, ఏం కాదులే, టెన్షన్లే. ఆఫ్టర్ లాంగ్ టైం ఇంత కంబ్యాక్ ఇస్తాను, నెక్స్ట్ లెవెల్ బాలు అంటే. సరేనా, నువ్వు చెప్పితే ఇంకా అది జరగకపోవడమా? ఓకేనా? సరే. సో ఇంకా స్టార్ట్ అవుదామా? సో చూడొచ్చు మొత్తం కూడాను ఎలా ఉందనేసి. బ్రో బాలు గాలి విపరీతంగా వస్తుంది బాలు. వచ్చాను కాదేమో, కాదు తప్ప సెంటర్లో ప్రేమ కనపడలే. ఓకే దా, వెళ్ళడానికి దారుందా? సెంటర్లో వెళ్దాం అబ్దుల్, ఈ పక్క నుంచి వెళ్దాం. సో అంటే ఇవి అటుపక్కకి ఇల్లులు సపరేట్ ఉన్నాయి, ఇటుపక్కకి ఇల్లులు సపరేట్ ఉన్నాయి, అర్థమవుతుందా? డోర్ సపరేట్ అనమాట. లైటింగ్ చూసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ కూడా కనెక్ట్ చేయట్టు నీట్గా రికార్డ్ చేయి, సరేనా? నీ కెమెరా తనం తెలియాలి. బ్యాక్గ్రౌండ్ సరిగా లేదు, చూసుకోవాలి. సో జాగ్రత్తగా రండి. ఓ ఒక్క నిమిషం తీసి నీకు కూడా కూర్చుంటే ఇటు పక్క సౌండ్ వస్తుందమ్మా, సైడ్ వెళ్దామా? ఇటు సైడ్ ఉందా? దారిలోకి వెళ్ళినాము. జాగ్రత్త. బాలు జాగ్రత్త. ఇందాక సౌండ్ వచ్చింది అన్నావు కదా, ఇక్కడ ఏదో నాకు దొంగి చూసినట్టు అనిపించింది. ఈ పక్క రూమ్లోనా? ఆ పక్క రూమ్ ఇక్కడే. ఈ రూమ్లోకి పోయేదానికి కూడా లేదు. అదే నేను చూస్తున్నా. మనం ఫస్ట్లో వచ్చేటప్పుడు అది క్లోజ్గా ఉంది, నా డోర్ ఫస్ట్ క్లోజ్లో ఉంది. సో గైస్ లోపలికైతే ఛాయిస్ అయితే లేదు.
అటుపక్క కూడా దీనికి సేమ్ అనా? అటు సైడ్ వస్తున్నాయి సౌండ్స్. అటు సైడ్ వచ్చింది. అటు సైడ్ ఉంది కదా. తా మళ్ళీ కంపలలో దూరాల్సిందే. ఇట్లా వెళ్దాం నాన్న. ఉందా కష్టం మళ్ళా దారి ఉందా? కష్టమేముంది, అట్లనే ఎంతో కష్టమే ఉంది. ఉందా దారి? అట్లనే వెళ్దాం బా. దా జాగ్రత్త జాగ్రత్త. సో గైస్, ఏదో ఒక చాలా క్రీపీ సౌండ్ అయితే వచ్చింది. ఎటు సైడ్ నుంచి సుధీర్? ఇటు సైడ్ వచ్చింది కదా. రైట్ సైడ్. చెట్టు చూడు. ఇది ఇటు సైడా? ఇటు సైడ్. జాగ్రత్త, పాములు ఉంటాయి. ఏమైంది? కంప. జాగ్రత్త జాగ్రత్త. నెక్స్ట్ టైం నుంచి కంపల్సరీ షూస్ వేసుకుంటా రా సుధీర్. సో గైస్, సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా ఉన్నది ఇక్కడ. సుధీర్, ఇదంతా చూడు, దాదాపుగా ఇంతలా ఉన్నదండి. ఎన్ని ఇయర్స్ అయి ఉంటుంది? చాలా ఇయర్స్ అయిపోయింది. సో మనకు సొంత ఇళ్ళని వదిలిపెట్టి సొంత ఇళ్ళు కట్టుకోవాలంటే ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. అటువంటిది మొత్తం వదిలేసుకొని వెళ్ళిపోయారంటే మీరే ఆలోచించండి. సో దగ్గర దగ్గర నాకు తెలిసి 5 ఏళ్ళు 10 ఏళ్ళన్నా అయింటుందా? 10 ఏళ్ళు అండి, 20 ఏళ్ళు ఉంటుంది. అవునా? 20 ఏళ్ళు కంపల్సరీ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇంకా తన ఆత్మ ఇంకా తిరుగుతూనే ఉంది స్టిల్ నౌ. అలాగే ఆ ఊరి ప్రజల ఆత్మ కూడా. ఏ రూమ్ చూసుకున్నా కూడా రూమ్లోకి పోయేదానికి లేదు. ఏ రూమ్ ఒక్క రూమ్లోకి వెళ్దాం. చూడండి, మొత్తం చూడండి, అడ్డు వేసేస్తున్నారు. రూమ్లలోకి వెళ్ళకుండా అడ్డు వేసినారు కాదు, అడ్డు పన్నాయి. లేదు లేదు, అడ్డు ఎవరో పెట్టారు చూడు. నడుచుకుంటా పోయినట్టుంది. అవునా? నాకైతే ఏమన్నా పిల్లల సౌండ్స్ అయితే వచ్చినాయి. బాలుకి ఏమన్నా కనిపించింది? నడుచుకుంటా పోయినట్టు. సరే నా ఇక్కడ లాస్ట్ చివరిగా అది చెట్టు లేదా? నాకు కూడా ఇందాక స్టార్టింగ్లో అలాగే అనిపించింది సుధీర్. సరే పద వెళ్దాం. ఇక్కడేనా? ఇక్కడే అది నానా చూడన్నా, నా బ్లాక్ చూడనా, నా బ్లాక్ చూడనా, నా బ్లాక్ చూడనా. ఇక్కడేనా? ఇది ఇక్కడేనా? ఈ రూమేనా? ఈ రూమే బయట కూర్చో, బయటనేనా? గాలి చూడు, గాలి చూడు. లోపల
చూడు బ్లాక్ చూడండి అక్కడ బ్లాక్ కనబడిందా? రూమ్లో దయ్యం కనపచ్చిందంటాను. ఇక్కడ చూస్తే దేవుని ఫోటోలు ఉన్నాయి. రూమ్లో కాదు వాడు చెప్పింది. రూమ్లో కాదన్నా, బయటనా, బండ పైననా. కోడి పొచ్చున అవుతుంది. అబ్దుల్ కంపల్లో సెల్లు పట్టుకుని అంటే కష్టంగా ఉంది. సో గైస్ క్లియర్గా ఇందాకేదో కనొచ్చింది బాలుకి. హలో, ఇక్కడే నాకు కూర్చునింది, క్లారిటీగా కనబడింది, నాకు క్లారిటీగా కనబడింది. అవునా? ఇందాక మా బాలుగానికి నువ్వు నా పేరు చెప్తాను మళ్ళా, కనపడింది నా అంతేనా? ఎవరో కనొచ్చారంట. ఇంకా మా వాడికి ఎవరో కనొచ్చారంట. ఒకసారి మళ్ళీ నాకు కనిపిస్తారా? ఒకసారి చూసినందుకే భయపడతా అంటే నువ్వు మళ్ళీ రెండోసారి పిలిచాను. నా అబ్దుల్ అన్న, మనము ఆ పక్క కాదు, సరౌండింగ్ ఎవరో తిరుగుతున్నారు. ఏమైంది? నోటి నుంచి మాట్లాడలేనా? దేనికి రా? ఆ సౌండ్ వింటాను, నోటి నుంచి మాట్లాడలేనా? టెన్షన్ పడద్దు సరేనా? రిలాక్స్, ధైర్యంగా ఉండు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, కూల్, ఏం కాదులే. బాలు పెద్ద పుట్ట అయిపోయింది ఇక్కడ. నా అబ్దుల్ అన్న, నా చూడన్నా. లైటింగ్ పెంచుకోవాలి, లైటింగ్ పెంచుకో, క్లియర్గా చూడు, నువ్వు కెమెరాలో చూసుకుంటా ఉండు. ఎక్కడ సౌండ్స్ వచ్చినా కూడా అటు పక్క కెమెరా తిప్పి క్యాప్చర్ చేయి. అటుపక్కే వస్తున్నాయి కదా సౌండ్స్ అనేది కూడా. మనం అటు సైడ్ వెళ్ళినప్పుడు ఇటు సైడ్ వస్తుంది, ఇటు సైడ్ వెళ్ళినప్పుడు అటు సైడ్ వస్తుంది. సైడ్ అటు సైడ్కి వస్తాను. నాకు ఇంత క్లారిటీగా ఈడే కదా, ఇక్కడే కూర్చునింది నా, ఇక్కడే కూర్చునింది, నాకు ఇంత ఫుల్ క్లారిటీ కనబడింది. ఇక్కడేనా? ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకో ఖచ్చితంగా తీయండి. అవునా? ఏంది నాది? ఏంది అట్లా పోయింది అది? అబ్దుల్ సౌండ్ కాదు, దీన్ని లాక్కొని వెళ్ళారు. ఏముంది అలా? అసలు గాలి కూడా చాలా తక్కువ తగులుతుంది నా. గాలి కాలరా, సైకిల్ ఏమైనా ఉన్నారంటవా? అరే
గాలి తగిలితే అంత కొమ్మ పోతుంది. అదే నేను చెప్తానా, గాలి చాలా తక్కువ తగులుతుంది నా, ఇట్లా పోతుంది అంత పాస్ కాదు. సైడ్ లాగు. కంపలు ఉన్నాయి నా. గైస్ యాక్టివిటీస్ అయితే ఎక్స్ట్రీమ్లీ జరుగుతున్నాయి. ఓనా ఇందాకే కదా రూమ్ నుంచి వచ్చాము నా, ఇప్పుడే వచ్చింది మనము. ఇది మనల్ని ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్తున్నట్టు. ఇప్పుడు ఆ రూమ్ దగ్గర కనిపించిందా, అక్కడికి వెళ్ళినామా, అక్కడి నుంచి మళ్ళీ ఈ పక్కకి తీసుకొచ్చింది. అదే ఈ పక్కకు వచ్చిన తర్వాత మళ్ళీ పరిగెడుతుంది. నాకు తెలిసినంత వరకు అయితే దాని ప్లేస్లోకి పిలుచుకుందామని ట్రై చేస్తాను నేను. దాని ప్లేస్ సరే బాలు, దాని ప్లేస్ ఇక్కడ ఎక్కడని ఈ ఊరు మొత్తం తిరగాలి. మేబీ నాకు తెలిసినంతవరకు ఈ సరౌండింగ్స్లో ఈ కంప చెట్లలో ఎక్కడో బూసిపెట్టింటారని చెప్పి నా డౌట్. హలో, ఇక్కడ అరుస్తున్నవారు కానీ ఇక్కడ ఎవరైతే మమ్మల్ని ట్రాప్ చేయాలనో లేకుంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో ఉంటే ప్లీజ్ దయచేసి బయటకు వచ్చేయండి. వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఏ రూమ్లోకి వెళ్తాము చూసినా కూడా, ఏ రూమ్లోకి పోదామని చూసినా కూడా అసలు నా బ్యాక్ సైడ్ నుంచి ఒకసారి చూడనా, స్ట్రైట్గా ఒకటే రూట్ ఉంది, ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి ట్రై చేద్దామా దీనిగా. అంతే, మధ్యలో గోడ పగలగొట్టినారు కదా అందుకు. అక్కడ చూడండి మళ్ళీ తక్కువగా ఉన్నది, ఇక్కడ చూడండి చాలా ఎక్కువగా ఉన్నది మొబైల్. ఏంటిది, గాజులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. జాగ్రత్త జాగ్రత్త. ఏమైంది 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 చూడ ఏమైంది? ఫాస్ట్గా పోయింది నాది, ఇంత ఫాస్ట్గా పోయింది నా. రూమ్లోకి రాగానే వచ్చిందా? నువ్వు రూమ్లోకి వెళ్ళినావు, బాలుగాడు లోపలికి వెళ్ళినాడు, నేను అడుగు పెట్టినా అంతే. సరే దా, రూమ్లోనే ఏదో ఉన్నట్టుందిరా, చూద్దాం. రూమ్లోకి వెళ్ళాను, నేను బయట ఉంటాను. అవునా? సరే చూడు జాగ్రత్త. చెప్పాలి. ఏంట్రా అది? డ్రెస్ హలో, దాంట్లో డేట్ చూడు, 2015 2015. సౌండ్స్ వస్తున్నాయి రా పక్క. ఇక్కడ కూడా వినిపిస్తుంది. అక్కడ కాదురా, ఇక్కడ వచ్చింది. అవునా?
ఇక్కడ వచ్చింది. చిన్నగా హలో, మేము రావటం మీకు ఇష్టమో కాదో తెలియదు, బట్ మీరు ఇంకా ఇక్కడ ఉన్నారా లేదా, అసలు స్టిల్ నౌ మీరు ఉండడానికి రీజన్ ఏంటి కనుక్కోవడానికి ఈరోజు మేమైతే వచ్చాము. బహుశా మేమెవరో మీకు తెలియకపోవచ్చు, బట్ మీ స్టోరీ నాకు మొత్తం తెలుసు. బ్యాక్ సైడా వస్తుందా? సౌండ్స్ వస్తున్నాయా? సౌండ్సా? బాలు ఏమైందిరా? ఇందాక ఇక్కడ సౌండ్ పడింది, సౌండ్ వచ్చింది కదా, సౌండ్ వస్తానే డోర్ సౌండ్ వచ్చింది. తర్వాత అవును, డోర్ సౌండ్ వచ్చింది. ఈ పక్క నుంచి నిన్నే కాదు, నువ్వెందుకు పడ్డావు? కింద పడినా, ఎవరో కాళ్ళు లాగి కింద పడేసేట్టు నాకు అనిపించింది. కాళ్ళు లాగినట్టు అనిపించిందా? అంటే ఆ డోర్తో పాటు నిన్ను దొబ్బేసినారా? అదిగో సైడ్గా ఇటు పక్కకు రా. దయచేసి మీరు మా పైన అటాక్ చేయొద్దండి. మేము మీ శత్రువులం కాదు, మీ మిత్రులు లాంటి వాళ్ళమే. కాబట్టి అర్థం చేసుకోండి. నన్ను కానీ, బాలుని కానీ, సుధీర్ కానీ బయట అంత గాలి తగులుతుంది, నాకు ఎందుకు చెమటలు పడుతున్నాయి? కాదు, ఆ వాయిస్ చూడు, ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి వస్తుంది. నైట్ సైడ్ నేను ఇక్కడి నుంచి వచ్చింది అది. ఈ కట్టెలు ఎక్కుంటారు. ఏంటి నువ్వు జాగ్రత్త, ఏంటి గెలకద్దురా నువ్వు. అది జరిపినాను. నువ్వు ఆల్రెడీ ఒకసారి ఇప్పుడు పడినావు, లాగింది అంటున్నావు, మళ్ళీ ఏది పడితే అది గెలుపుతున్నావు. జాగ్రత్తగా ఉండు. అంటే అది ఎట్లా అంటే ఇట్లా పట్టుకొని ఇట్లా కింద పడేసింది. అబ్దుల్ నా వెనకలు ఉన్నాడని నేను అనుకున్నా, అంతలో పాస్ అయిపోయినాడు అన్న ముందరికి. చాలా ఎక్స్ట్రీమ్గా, చాలా డిఫరెంట్గా ఉంది సుధీర్. నాకెందుకు ఇంత చెమటలు పడుతున్నాయి? బయట అంత గాలి తగులుతుంది. బికాస్ ఆఫ్ దట్ పవర్. ఇందాక నా పేరు ఎత్తినప్పుడు డిఫరెంట్ వాయిస్ వచ్చింది. నుంచి వచ్చింది ఏదో సౌండ్ అది. అవునా? అది రాయి పడినట్టు. నా పోతున్నా అబ్దుల్ అన్న, పోతున్నా నా వద్దునా, వద్దునా పోతున్నా, నా పోతున్నా వద్దులేనా.
నా అబ్దుల్ అన్న వద్దునా వద్దునా ఇట్లేరా నా సుధీర్ అన్న నువ్వైనా నా అబ్దుల్ అన్న వద్దునా నా కొంచెం వద్దునా ఇక్కడే కదా నా వద్దునా నా మాట నా వద్దునా అబ్దుల్ అన్న నా వద్దునా చాలా రిస్క్ ఉన్నా నన్ను కింద పడేసింది మనం వచ్చింది రిస్క్ చేయనీకి సరేనా బాధపడద్దు భయపడద్దు ఇందాక నేను మిమ్మల్ని చూశాను తజ్వీల్ మళ్ళీ ఇక్కడ నమాజ్ చదువుతున్నా నా పట్టుకోకు తస్వీల్ ఏంటి నా తస్వీల్ అంటే ఏంటినా నా సుధీరన్న పట్టుకోవద్దునా నా పట్టుకోకునా చెప్తానన్నా వద్దునా పట్టుకోవద్దునా అని చెప్తానన్నా తజ్వీల్ ఇప్పుడు చూడనా తజ్వీల్ మనకేం హాని చేయవు అవి దేవుని జిక్కి చేసుకునేటి ఓకేనా కాసు ఫస్ట్ తస్వీల్ ఎందుకు ఇక్కడ అదే నాకు అర్థం కాదా తజ్వీల్ ఎందుకు వచ్చినాయి ఇక్కడికి ఇందాక నేను మిమ్మల్ని చూసింది అమ్మాయికి ఇక్కడ చనిపోయిందన్న వాళ్ళు ఇద్దరు ఒకరేనా మీకు ఈ తస్బీకి ఏమైనా సంబంధం ఉందా నా సుధీరన్న వద్దునా నా సుధీరన్న వద్దునా అన్న నా వద్దని చెప్పున్నా నువ్వేం చెప్పున్నా అబ్దుల్ అన్న వద్దునా మేబీ దాన్ని తీయడం వల్ల ఏం కాదు మనకి తస్బీ అయితే మంచిదే దాన్ని తీయడం వల్ల ఏం కాదు నాకు చూసావు నా డోర్ ఎంత సౌండ్ వచ్చిందో సో ఇందాక నేను బయట ఒక షాడో అయితే చూశాను ఆ షాడో నా అబ్దుల్ వాయిస్ వినపడిందా అది తీగనే వచ్చింది కదా గైస్ క్లియర్గా వచ్చింది లాఫింగ్ సౌండ్ నా ఎవరో నవ్వుతున్నట్టు సౌండ్ వస్తుంది వాళ్ళు నీ పట్టుకున్నా నా అబ్దుల్ అన్న చెప్పునా నా ఇక్కడ నుండి అట్నే పెట్టేసానా ఇవి తీయగానే వచ్చింది అబ్దుల్ సౌండ్ అవునా ఈ తస్బీకి మీకు ఏదైనా సంబంధం ఉందా ఇక్కడ చనిపోయిన మిగతా వాళ్ళ ఆత్మలకి సంబంధం ఉందా సో వాళ్ళ పేర్లు కూడా మనకు సరిగా ఐడియా లేవు గైస్ అందుకని మనం స్పష్టంగా వాళ్ళని పలకనీకి లేదు ఆ అమ్మాయి కూడా మిగతా వాళ్ళని కూడా చంపిందన్నారు కదా సో మేబీ వాళ్ళ ఆత్మలు ఉన్నాయా లేదా అనేది కూడా క్లారిఫికేషన్ లేదు కేవలం ఆ అమ్మాయి యొక్క ఆత్మ తిరుగుతుందా లేకుంటే మిగతా వాళ్ళ ఆత్మలు కూడా ఉన్నాయా అనేది మనకు నాట్ ఏ క్లారిఫికేషన్ సరే ఇవి ఏం చేద్దాం ఒక్కోసారి చాలా నిశ్శబ్దం అయిపోతుంది ఒక్కోసారి చాలా యాక్టివిటీస్ జరుగుతుంది సరే దీంట్లో ఏం చేస్తాం ఒక చోట పెట్టి అక్కడ పెట్టేసానా ఇక్కడ నుంచి ఏదో మనకు డిఫరెంట్ వాయిసెస్ వస్తున్నాయి ఈ లోపల నుంచి అనుకుంటున్నా ఈ లోపల నుంచి అనుకుంటా అంతా చూడు ఒకసారి ఈ లోపల నుంచి అనుకుంటా
ఏంది నాకు అబ్దుల్ ఏమైంది ఏమైంది? నా డోర్ క్లోజ్ అయింది నా రాలేనా. చూడు బయట కిటికీలను చూడు ఏమైంది? జాగ్రత్త నా రాలేనా. ఏమైంది ఏమైందిరా సుధీర్? ఏమైందిరా ఎవరో కొట్టేటన్నా వెనకాల, ఎవరో వెనకాల కొట్టాను. ఎడ కొట్టారా? మరి ఎవడో కొట్టాడు. ఒక నిమిషం పట్టుకో. ఇంత ఏమైంది? రూమ్ లేక ఏమైంది? ఎడ కొట్టారు? బ్యాక్ సైడ్ అచ్చర్లేం లేవురా. నా బంక పడింది నా ఏడు. గ్యాస్ లోపల రాగానే డోర్ లాక్ అయిపోయింది. వాడిని ఎవరు కొట్టినట్టు అనిపించిందంట. నా నొప్పినా వాళ్ళు నొప్పినా. సుధీర్ వాడికి వచ్చినప్పటి నుంచి వాడికి ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది. సుధీర్ వెళ్ళిపోదన్నా. ఒక్క నిమిషం ప్లీజ్ దయచేసి మీరు మా బాలుని అయితే అటాక్ చేయదండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు ఏదన్నా హెల్ప్ చేయడానికి మేము వచ్చాము. మేమైతే మిమ్మల్ని చెడు చేయనికో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినకో అయితే మేము రాలేదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మమ్మల్ని కొట్టడానికి కానీ మమ్మల్ని టార్చర్ చేయడానికి కానీ ఇబ్బంది చేయడానికి కానీ ప్లీజ్ దయచేసి ఆలోచించండి. ఎవరున్నా సరే దేనికున్నా సరే. బలు వాటర్ తాగు లేరా. ఏమైంది? ఓపెన్ డోర్ అసలు ఈ మూడు అయింది అసలు. నా ఏమోనా దాన్ని పట్టుకునే మంది పోతే పొయ్యి లోపల వెనకాల నుంచి చేతి పడింది నా. బట్టలు మూటలు రాదు. బయటికి రా అసలు ఈ రూమ్ లో ఎందుకు? బయటికి రా. నీళ్ళు కట్ చేసి